ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం చేస్తూ ఉన్న మంచిని తప్పుదారి పట్టించాలని ఎల్లో మీడియా చూస్తుందని హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లతో పాటు పిల్లల చదువులపై కూడా రాజకీయం చేస్తున్నారని, వీళ్లను పశువులతో పోలిస్తే పశువులు సిగ్గుపడతాయని ఎద్దేవా చేశారు. తల్లిదండ్రులను తప్పుదో పట్టించడానికి పిల్లలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారంటున్న హోంమంత్రి తానేటి వనితతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విద్య వైపు ప్రభుత్వం అడుగులు వేస్తూ పూర్తిగా బైజూస్ కంటెంట్తో ఇచ్చినటువంటి ట్యాబులపై కూడా ఈనాడు అసత్య కథనాలు కూడా ప్రచారం చేస్తుంది. దీనిపై మనతో మాట్లాడిన హోంమంత్రి ఉన్నారు. మేడం చెప్పండి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఇచ్చేటువంటి ట్యాబుల విషయంలో కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి పూర్తిగా ఈ ట్యాబులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పని అసత్య ప్రచారం, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మన ప్రభుత్వంలో, మన జగనన్న పాలనలో మొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా అందులో బైజూస్ వాళ్ళ యాప్స్ పెట్టి వాళ్ళకి ఎంతవరకు విజ్ఞానం అవసరమో, ఎంతవరకు సిలబస్ ఉందో అంతవరకు మాత్రమే ఆ ట్యాబ్స్లో ఫీడ్ చేసి ఇవ్వడం జరిగింది. మిగిలిన ఇంటర్నెట్లోకి వెళ్ళకుండా ఉండడం కోసం లాక్స్ కూడా వేయడం జరిగింది. సో ఎక్కడా కూడా ఏ విద్యార్థి కూడా అసభ్యకరమైన లేదా ఇబ్బందికరమైన వీడియోస్ చూడడం కానీ లేదా ఇంకా ఏదైనా చూడడం కానీ అలాంటి సంఘటనలు అయితే జరగకుండానే ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంది. కానీ ఈ రోజున ప్రతిపక్షం మాట్లాడేది ఏంటి అంటే, మొదటి నుండి కూడా ప్రతిపక్షం ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఏదైతే పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం చేస్తుందో ఆ ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా తప్పుగానే మాట్లాడడం జరిగింది. ఈ రోజున ట్యాబ్స్ గురించి మాట్లాడడానికి ఏముందండి, అంతకుముందు ఇంగ్లీష్ మీడియం చదువు గురించి ఫస్ట్ క్లాస్ నుండి ఇంగ్లీష్ మీడియం పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే వీళ్ళు కావాలని కోర్టులకు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియమే కావాలని చెప్పి కోర్టులకు వెళ్ళిన వాళ్ళు. అంటే ఎంతసేపు కూడా ఈనాడు వాళ్ళు కానీ, ఏబిఎన్ వాళ్ళు కానీ రాసే రాతలు కానీ, చెప్పే మీడియా ద్వారా చెప్పే మాటలు కానీ ఎంతసేపు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ తాలూకా వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, పేద విద్యార్థులు చదువుకోకూడదు. ఈ రోజున పేద విద్యార్థులు ట్యాబ్ యూజ్ చేయకూడదు, వాళ్ళ మనవలు వాళ్ళంతా పుట్టకతోనే ట్యాబ్స్ యూజ్ చేయొచ్చు. అంటే విద్యార్థుల మతి చెడగొడుతున్నాయి పూర్తి స్థాయిలో కూడా ఇచ్చేటువంటి ట్యాబ్లు అని చెప్పి అదేనండి, నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు అంటే పేదవాడు వాళ్ళతో ఈక్వల్గా ఉండకూడదు. ఎంతసేపు కూడా వాళ్ళ మనవలు, వాళ్ళ పిల్లలు మాత్రమే ఒక హై ప్రొఫైల్ మెయింటైన్ చేయాలా. వాళ్ళు ఉన్నట్టుగానే వాళ్ళు వాడుతున్నట్టుగానే వీళ్ళ ట్యాబ్స్ యూజ్ చేయకూడదు. వాళ్ళ మనవలు, వాళ్ళ పిల్లలు చదువుతున్నట్టుగానే పేద విద్యార్థులు చదువుకోకూడదు ఇంగ్లీష్ మీడియం. ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఎంతసేపు కూడా కోర్టులకు వెళ్ళడం లేదా తల్లిదండ్రులు ఏదో ఇబ్బంది, ఒక తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినట్టు చూపించమనండి. ఏ తల్లిదండ్రులు వచ్చి నిజంగా ఈ రోజున మేము గడప గడపకి వెళ్ళినప్పుడు 8th క్లాస్ చదువుతున్న పిల్లల్ని ఆ ట్యాబ్ నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందంటే వాడు ఎంత ఆనందంగానో, ఈ ట్యాబ్ నాకు ఉచితంగా ఇచ్చారు జగనన్న, నేను దీనివల్ల ఇంకా నాలెడ్జ్ని గెయిన్ చేయగలిగానని వాడు చెప్పడంతో ఈ రోజున పిల్లలందరూ అంత సంతోషంగా మేమంతా చక్కగా చదువుకుంటున్నాము జగనన్న ఇచ్చిన ఫెసిలిటీస్తో అని చెప్తుంటే, వీళ్ళు కావాలని ప్రతి దానికి కూడా ఈ రోజున పెడద్దాలు తీస్తూ దానికి ఒక బూతుని చేర్చి ఈ రోజున అంటే పిల్లల మీద కూడా, పిల్లల చదువుల మీద కూడా రాజకీయం చేయడం అనేది ఏమనాలండి వీళ్ళని? వీళ్ళు అసలు మనుషులా ఏమనాలి? పశువులతో పోలిస్తే కూడా పశువులు కూడా సిగ్గుపడతాయి. ఈ రోజున పిల్లవాడి చదువుల గురించి, వాడు ఉపయోగించే ట్యాబ్ గురించి మాట్లాడతారా? ఇది కరెక్ట్ కాదని పద్ధతి మార్చుకోవాలని చెప్పి ప్రతిపక్షం వాళ్ళని హెచ్చరిస్తారు. చూడొచ్చు, పూర్తిస్థాయిలో కూడా హోంమంత్రి కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తు పట్టించుకున్నటువంటి వారు ఇప్పుడు కూడా పూర్తిగా ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని పెడదోవ పట్టించాలనేటువంటి లక్ష్యంతో కూడా విమర్శలు చేస్తున్నారని చెప్పి ఆమె కూడా స్పష్టం చేసిన కూడా కనపడింది. రాముతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.